టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం మణిమాదిభిరావృతాం మయూకైః అహమిచ్చ వివిభావయే భవానీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గా మల్లేశ్వరాభ్యాం నమః. ముందుగా మనకి ఈ వారంలో గ్రహస్థితులను కనుక చూసుకున్నట్లయితే, గురుడు మిథున రాశిలో ఉన్నాడు, కేతు సింహరాశిలో ఉన్నాడు, రాహు కుంభరాశి, ఆ తర్వాత ఈ యొక్క మన శని వక్రించి ఉండడము మీనరాశిలో, రవి కుజ, తర్వాత ఈ బుధ శుక్రగ్రహాలు మకర రాశిలో ఉండడము, ఇవన్నీ కూడా ఉన్నాయి. దీని ద్వారా మనకి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఈ గ్రహస్థితులు ఫలితాలు ఇస్తాయో మనం చూద్దాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. దీని ద్వారా మీరు ఎన్ని మంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా మీకు గుర్తింపు రాదు. ఇక మీరు గొడవలు పెట్టుకోకపోయినా సరే మిమ్మల్ని గొడవల్లోకి లాగుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఏదో ఉన్నామా తిన్నామా పడుకున్నామా అన్నట్టుగా ఉండాలి తప్ప ప్రతి పనిలోకి కూడా మీరు అడుగు పెట్టకూడదు. పెట్టినట్లయితే రెడీగా మీకు సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక మీ సంసారంలో మీ పిల్లలు మీకు కాస్త మనశ్శాంతిని అనేటటువంటిది ఇస్తారు. అలాగే మీ మనవళ్ళ పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ కూడా మీరు చేయడానికి శుక్రమూఢం కాబట్టి అయినా సరే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక స్థలాలు అనేటటువంటివి కొనడానికి మీరు ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఇక కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు చాలా పకడ్బందీగా పెంచాలి, బాగా చేయాలి అనే ఆలోచనలో ఉంటారు. ఇక మీ ఇంటికి వచ్చినటువంటి అతిథులు కానీ బంధువులు కానీ మీకు సలహాలు ఇవ్వడము, ఆ సలహాలతో మీరు మరి వ్యాపారాలు ప్రారంభించడము ఇవన్నీ కూడా చేస్తారు. గత వారం కంటే కూడా ఈ వారంలో అధికమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆదాయాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త వస్తువులు, ఉపకరణాలు, గృహోపకరణాలు అన్నీ కూడా మీ ఇంట్లో కొంటారు. విద్యార్థులు చూసేసరికి ఈ జనవరి నెల కాస్త ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. గురుబలం లేకపోవడం వల్ల విద్యార్థులందరూ కూడా వెనకబడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పరిహారాలు ఏం చేయాలంటే, గురు జపం చేసి గురుస్తోత్రాలు చదివి గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు మీరు దాన ధర్మాలు చేసుకోవాలి పేద బ్రాహ్మణుడికి. అలాగే ఈ యొక్క మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ చక్కగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్ర జపాన్ని దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అంటూ మంత్ర జపం చేసుకోవాలి. ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటే శుభమస్తు.